మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది? లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది? లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఈ లోకంలో మనం ఏదైనా బంధకాలలో చిక్కుకొని ఉంటే విడిపించగలిగితే వారి శక్తి మేరకు మన తల్లిదండ్రులు విడిపిస్తారు, స్నేహితులు విడిపిస్తారు, లేదంటే మనల్ని ప్రేమించే వారు విడిపిస్తారు. కానీ మన పాపం నుంచి మనల్ని విడిపించగలిగినది యేసయ్య పరిశుద్ధమైన రక్తం మాత్రమే. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని యేసయ్య ప్రశ్నిస్తాడు. ఆయనలో పాపం లేదు కాబట్టే ఆయన అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగారు. మరి ఈరోజు నువ్వు చేసిన ప్రతి పాపం నుంచి నిన్ను విడిపించగలిగినది యేసయ్య మాత్రమే. ఈ క్షణమే నీ ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని నన్ను క్షమించమని అడుగు. ఖచ్చితంగా యేసయ్య నీ ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను నూతన సృష్టిగా మారుస్తారు. ఆమేన్.